సత్య గారు చెప్పండి, ఇందాక విశ్వంబర సాంగ్ రావడం జరిగింది. సో మీకు ఎలా అనిపించదు చూడగానే? మన వింటేజ్ చిరంజీవి బ్యాక్ అని చెప్పొచ్చా? అసలు చిరంజీవి డాన్సుల కోసం కామెంట్ చేసే అర్హత ఎవరికి లేదు, నాకే కాదు. చిన్నప్పటి నుండి ఆయన డాన్సులు చూస్తూ పెరిగాను. నా చిన్నప్పుడైతే ముగ్గురే డాన్సర్స్. చిరంజీవి నెంబర్ 1 మన తెలుగు నుంచి, అలాగే మిథున్ చక్రవర్తి బెంగాలీ నుంచి నెంబర్ 2, హిందీ నుంచి బాలీవుడ్ నుంచి గోవింద నెంబర్ 3 అనమాట. చిరంజీవి గారిని చూసి అందరూ కూడా గర్వపడాలి. ఆయన ఒక శిఖరం నటుడు కాదు. ఆయనకి పద్మశ్రీ, పద్మభూషణ్, గిన్నీస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు ఎన్నో వచ్చి. అలాగే ఇప్పుడు ఫ్యామిలీని ఎవరు పట్టించుకోరు. నేను స్టార్ని అయితే నేనే స్టార్గా ఉండాలనుకుంటారు. కానీ ఆయన వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఆల్మోస్ట్ వాళ్ళు 12 మందిని హీరోలు చేసిండు. అలాగే మన దేశంలో ఏ విపత్తులు వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా ముందుండి కోట్లలో దాన ధర్మాలు చేసే ఏకైక హీరో ఎవరంటే చిరంజీవి గారు. చాలా బాగుంది విశ్వంబర సాంగ్. నాకైతే నిజంగా గూజ్ బంప్స్ వచ్చాయి. ఈ ఏజ్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 70 years చిరంజీవి గారికి. ఈ ఏజ్లో కూడా అంత బాగా డాన్స్ చేయడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అనమాట. అలాగే కీరవాణి గారి కోసం, ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే. మన టాలీవుడ్కి ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఆస్కార్ అవార్డు అంటే వరల్డ్లోని నెంబర్ 1 అవార్డు, అది సినిమా రంగంలో. ఆయనకు కూడా రాని అవార్డు లేదు. నంది అవార్డు, ఫిల్మ్ఫేర్ అవార్డు, నేషనల్ అవార్డు, పద్మశ్రీ, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక పుస్తకం కూడా సరిపోదు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో గతంలో గరానం కూడా చూసాం కదా మనం, బంగారు కోడి పెట్ట. అలాగే ఉంది ఇది కూడా కాంబినేషన్. మ్యూజిక్ అయితే మాత్రం సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి. అలాగే వెంకటేష్ గారు మొన్ననే సీనియర్ హీరో. సీనియర్లకి టైం అయిపోయింది అంటారు చాలా మంది, టైం అవ్వలేదు. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. సో వెంకటేష్ గారి సినిమాకి 300 కోట్లు వచ్చింది కాబట్టి ఈ సినిమా కూడా ఒక 500 కోట్లు వస్తుందని ఆశిస్తున్నాను నేనైతే. ఆల్ ది వెరీ బెస్ట్ అన్నయ్య. ఒక ఇంటర్లో ఒక ఆయన అన్నాడు, విశ్వంబర ఇటు కొడితే నాకు గుండు కొట్టించుకుంటాను ఒక రివ్యూ చెప్పాడు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ మెగాస్టార్ ఫ్యాన్ గా? సో చూసిన సాంగ్ బట్టి మీకు ఎలా అనిపించింది? సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనము వాళ్ళకి హెల్ప్ చేయాలి, కానీ ఇట్లా ఆపోజిట్ లో మాట్లాడకూడదు. నిజంగా వాడు ఎవడో కానీ వాడు చెప్పు తీసుకొట్టాలి. వాడు సినిమా ఇండస్ట్రీ వాడో తెలీదు, మామూలు కామన్ మ్యాన్ తెలియదు. ఎందుకంటే చిరంజీవి గారు సినిమాలు తీసి ఆయన పొట్ట నింపుకోవడం లేదు. మన ఆంధ్ర ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు కావచ్చు, కన్నడ ప్రజలకు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడాను ఏవైనా వరదలు, విపత్తులు, కరోనాలు వచ్చేటప్పుడు ఆయన కోట్లు చెక్కులు ఇస్తున్నాడు కదా ప్రధానమంత్రి ఫండ్కి, ముఖ్యమంత్రి ఫండ్కి. వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఆయన కోసమే కాదు కదా సినిమాలు చేస్తుంది, మన అందరి కోసం. ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తే ఆయనకి ఒక 50 కోట్లు ఎంతో రెమ్యునరేషన్ ఇస్తే రేపు పొద్దున్న మనకంటే అదే ప్రజలకు ఆయన హెల్ప్ చేస్తారు కదా. అది చాలా రాంగ్. ఎవరైనా ఏదైనా ఒక కార్యం తలపెట్టినప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పాలన్నమాట. అసలు చిరంజీవి కోసం వీడికి ఏం తెలుసు? చిరంజీవి గారు అయితే అప్పట్లో ఆస్కార్ అవార్డ్స్ జరిగాయి కదా, ఆయన చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు మా చిన్నప్పుడు. ఆయన రేంజ్ లాస్ ఏంజల్స్ వరకు ఉంది. ఈడు ఎవడో వేదో అట్లా కారు కోతలకు వస్తున్నాడు. ఇట్లాంటి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పారేయాలండి. ఏదో ఒక మొబైల్ ఉందని చెప్పి పిచ్చిగా వాగుతున్నారు. ఇన్ని కోట్లు పెడుతున్నారు, దాని మీద ఎంతమంది కార్మికులు బతుకుతున్నారు? ఆర్టిస్టులు 24 క్రాఫ్ట్స్ నుండి నాకు తెలిసి ఒక 10,000 మంది కార్మికులు బతుకుతారు ఒక సినిమా తీస్తే. ఇలాంటి మాట్లాడొచ్చా వాళ్ళు? తప్పు కదా. అట్లా ఎంకరేజ్ చేయాలి. చిరంజీవి గారికి ఆల్రెడీ ఆయన ఒక శిఖరం. ఆయన హిమాలయాలంతా ఎత్తున్నాడు. ఆయనకి సినిమాలు తీయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆయన ఫేమ్ ఆయనకు ఉంది. కానీ ఆయన ఎందుకు సినిమాలు యాక్ట్ చేస్తున్నారంటే కొద్దిగా గొప్ప డబ్బు వస్తే బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు, ఏవైనా విపత్తులు రాకూడదని కోరుకుంటున్నాను. ఏమైనా విపత్తులు వస్తే ఆర్థికంగా సహాయం చేయొచ్చు అని చెప్పేసి ఆయన సినిమాలు తీస్తారు. కానీ ఆయనకి డబ్బు మీద ఏం పిచ్చి లేదు. విశ్వంబర ప్రీలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ చూసే ఛాన్స్ ఉందంటారా? ఆయన రారనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ముందే చెప్పేశారు, నేను ఇక ప్రజలతో మమేకం అయిపోతున్నాను, ప్రజాసేవలో నిమగ్నం అయిపోతున్నాను, సారీ ఫిలిం ఇండస్ట్రీ అని చెప్పేశారు. ఆయన ప్రజల్లోనే ఉంటారు. ఇలాంటి సినిమా ఫంక్షన్ ఇలాంటి అట్టాసాలు ఆయనకి ఇష్టం ఉండదు. మొన్న రామ్ చరణ్ గారి ఒక ఫంక్షన్ కూడా తీసుకొచ్చారు రాజమండ్రి. ఏదో అపశృతి జరిగింది, ఒక 2 చనిపోయారు. అప్పుడే ఆయన చెప్పేసిండు, నేను ఈ సినిమా ఫంక్షన్కి రాను, వచ్చిన పబ్లిక్ అంతా నన్ను చూడడానికి వస్తారు, ఇలా ఏవో లేనిపోనివన్నీ జరుగుతాయని చెప్పి ఆయన రాకూడదని నేను కోరుకుంటున్నాను. పబ్లిక్ మీటింగ్లు కూడా దయచేసి ఎవరు పెట్టకూడదని కోరుకుంటున్నా. ఎందుకంటే అల్లు అర్జున్ గారిది చూసాం మనం థియేటర్ దగ్గర, సంధ్య థియేటర్ దగ్గర ఏమైందో. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారి సినిమాకి వచ్చారు, గేమ్ చేంజర్, ఏమైందో. వీళ్ళు కూడా పెట్టకూడదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే పోలీసులు కంట్రోల్ చేయలేరు. పోలీసులు నగరాలనే కాపాడతారా, మీటింగ్లకు వచ్చి వీళ్ళకే రక్షణ ఇస్తారా? పోలీసులు కూడా తక్కువ మంది ఉన్నారు ఆంధ్ర, తెలంగాణ. సో ఇట్లాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను కోరుకుంటున్నాను. ఏమైనా సింపుల్ గా చేసుకోవాలి అంతే. సత్య, థ్యాంక్ యూ.